హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎంతో చీజీగా మరి క్రంచీగా ఉండేటువంటి చీజీ సోయా నగెట్స్ మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? వెళ్దాం రండి. ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ వేడి వాటర్లో 1 కప్ సోయా చంక్స్ వేసుకొని బాగా నాననివ్వాలండి. దాని తర్వాత ఈ సోయా చంక్స్ని వాటర్ సపరేట్ చేసి చల్లగా అయ్యేంతవరకు ఉంచుకుందాం. ఇప్పుడు చల్లగా అయ్యాక మిక్సీ జార్లో ఈ సోయా చంక్స్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు అయిన పేస్ట్ని సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుముకుందామండి. వీటితో పాటు 2 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చాలా సన్నగా తరుముకుందాం. చూడండి, ఇలా చాలా సన్నగా తరుముకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సోయా పేస్ట్ ఉంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అందులోకి కొత్తిమీరను సన్నగా తరుముకొని వేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిపాయని సన్నగా తరుముకొని వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా బాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ పోసుకొని అందులోని ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డలను వేసుకొని బాగా ఉడకనిస్తాం. అవి ఉడికాక సపరేట్ చేసుకొని వాటి పీల్ తీసేద్దామండి. ఇప్పుడు పీల్ తీసాక ఆ ఆలుగడ్డలను బాగా స్మాష్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో ఈ ఆలుగడ్డలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకొని సపరేట్ పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లేక్స్ వేసుకొని బాగా క్రష్ చేసుకున్నామండి. బాగా సన్నగా అయ్యేంతవరకు క్రష్ చేసుకోవాలి. వేరే బౌల్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు వేసుకొని అందులో నీళ్ళు పోసుకొని ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్లా చేసుకున్నామండి. చూడండి, పేస్ట్ లాగా చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం చీజ్ని తీసుకుందాం. చీజ్ని మనం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా రౌండ్గా చేసుకొని అందులోనే మనం ఈ చీజ్ క్యూబ్స్ని పెట్టి మొత్తం ఒక సిలిండ్రికల్ షేప్ లాగా మొత్తం చుట్టేసాం. చూడండి, ఇలా చుట్టేసి మైదా పేస్ట్లో డిప్ చేసుకొని కార్న్ఫ్లేక్స్లో వేసుకుందామండి. చూడండి, బాగా పట్టివ్వాలి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని బాగా నూనెను వేగనిద్దాం. నూనె వేగాక మనం ఇందాక నగట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి వేసుకొని బాగా వేగనిద్దాం. ఒకవైపు వేగాక ఇంకోవైపు వేగడానికి ఇలా తిప్పేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేద్దామండి. తీసి అలా వేడిగా సాస్లో కలుపుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అద్దరిపోయింది. మీరు కూడా ఈ డిష్ని తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.